సార్ 30,000 కడతానికి నిన్న నీకు గతి చేసినావు లేదు. కదా నువ్వు 50,000 నిన్న కడతావు సార్. నిన్న నీ ఊరిలో ఫోన్ దగ్గర చేసినావు కదా నా డబ్బు అని కెపాసిటీ చెప్పు. ఏందో నీకు చెప్పలేదా? ఊర్లో ఇంత హలో ఇజ్జత్ కూడా లేదు. నీకు ఊర్లో ఇంత ఇజ్జత్ ఆ? నీవు నీకు ఊర్లో ఇజ్జత్ కూడా లేదు. అదే నువ్వు చెప్తున్నా కదా, నీకు ఇచ్చే దమ్ము నిన్న కూడా నీకు ఎవరికి తెలిసింది లేదు. కదా, నిన్న తెలిసింది నీకు కదా. అన్ని అప్పులు చేసి అదే అదే కూర్చున్నావు. నువ్వు అన్ని అదే విధాలు నిన్న అప్పులు ఫోన్ చేసి చేసిన పెళ్లి ఒక్కడన్నా చెప్పిండా నా కట్టాకులు గురించి నీకు లేకుండా అట్లా? కూర్చున్నావు నువ్వు మంచిగా. అదే నీకు నువ్వు నిన్న అన్ని వదిలేసి కూర్చున్నావు. నీ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఈ మంత్ నీకు కడతానికే కనీసం 10,000 కడతానికే నీకు గతి లేదు. నీ అవును అకౌంట్ మేడం లో లేవు, రూపాయి నా లేదు. దగ్గర నువ్వు లేవు, మళ్ళీ నా దగ్గర నెక్స్ట్ లేవు, మంత్ 50,000 నా దగ్గర లేవు. నేను చేయడానికి నో ప్రాబ్లం సార్. ఏ నేను చెయ్యి. నాకు నా వర్క్ గురించి నేనేం ఆ, చేయగలను. నీ నేనేం చేయాలో వరకే నాకు దొంగ బాగా పని, తెలుసు. నువ్వు చేసేదే నేనేం దొంగ చేయాలో పని. నాకు తెలుసు సార్ నీకు బాగా. వేరే ఏ పని చేత కాదు. నేనేం చేయాలో నీకు నాకు బాగా తెలుసు. మీరు వేరే అన్నిటికీ ఏ రెడీగా పని చేత ఉంటే కాకనే ఓకే దొంగ పనులు డన్. చేస్తున్నావు నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఇక్కడ కస్టమర్కే కాకుండా కస్టమర్ యొక్క విలేజ్ పీపుల్కి రికవరీ ఏజెంట్లు కాల్ చేసినప్పుడు కస్టమర్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా బాగా కస్టమర్ మాట్లాడాడు. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సో లైక్ చేయడం లేదు. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. హలో సార్, చెప్పండి. పేమెంట్ ఎవరు? ఐడిఎఫ్సి బ్యాంక్ నుండి కాల్ చేస్తాను. హలో తేజ శ్రీ. ఆ? తేజ 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 చెప్పండి మేడం. పేమెంట్ 30,000 కడతానన్నారు కదా సార్. 30,000 కాదు మేడం, ఇప్పుడు నాకు చేసిన పెంటకి సారీ ఎవరు చెప్పాలి అది చెప్పండి ఫస్ట్. అరే సార్, నేను చెప్తున్నాను కదా, మీరు లెటర్ తీసుకొని 10,000 పే చేయండి. నేను ఎందుకు సారీ చెప్పాక మీరు 20 తప్పెవరు పే చేసిండు అది చేయండి. చెప్పండి ఫస్ట్. తప్పెవరు చేశారు? మేమేం చేయలేదు కదా. అంటే మీ ఊరోళ్ళు అంటే ఊరోళ్ళ అందరూ చేసుడు తప్పు నాదా? మీరు ఇచ్చిన రిఫరెన్స్ నెంబర్స్ కే చేస్తాను. సరే మేడం, ఒక పని నేను చేయండి, చేయలేదు. నాకు మెయిల్లో పెట్టండి. అది నేను రిఫరెన్స్ నెంబర్ పెట్టినా కదా 10 మందికో ఇంకా అంతకన్నా ఎక్కని చేశారు మీరు. 10 మంది రిఫరెన్స్ నెంబరు. అసలు ఆడ కాలమ్స్లలో 2 నెంబర్లు అడుగుతారు. ఆ 2 నెంబర్లు ఏం పెట్టినా నాకు బాగా తెలుసు. కావాలంటే ఇప్పుడు నేను బ్యాంక్ మెయిల్ చేసి తీసుకోమంటే తీసుకుంటా నేను. నేను నలుగురికే చేశాను సార్. అదే నువ్వు నలుగురికి చేసిన నేను మేడం, నలుగురికే చేశాను నేను చెప్పాలన్నా మేడం పేర్లు ఎంతమంది చేసినావు? ముసలోళ్ళ కాడికి వదిలేవు నువ్వు. ముసలోళ్ళకు ఏం రాని వాళ్ళని కూడా వదిలేవు నువ్వు. సార్. నేను నలుగురికే చేశాను సార్. మేడం నేను చెప్తున్నా కదా, నువ్వు ఎంతమంది చేసినా నా దగ్గర డేటా ఫుల్ ఉంది. ఎందుకంటే ఊరుంది, ఊర్లో పలానా మనిషి అని చెప్తే ప్రతి ఒక్కరు నా దగ్గరకు వస్తాడు. ఊర్లో నేను ఎలాంటి వాడినో కూడా అందరికి తెలుసు. మీలాంటి వాళ్ళు ఎవడో మధ్యలో వచ్చి ఇట్లా చెప్తే వాళ్ళు నమ్మరు. అర్థమవుతుందా? మీరు ఏదో నన్ను ఇంటెన్షన్లీ నా ఇజ్జత్ దిద్దామని మీరు అనుకున్నారు. ఊరు అనేది సపోర్ట్ ఎప్పుడైనా ఊరోనికి ఇస్తుంది, అది గుర్తు పెట్టుకోండి. మీరు ఊరికి వస్తే ఎంత మంది ఫోన్ చేసారో అంత మంది వచ్చి నిలబెడతా నేను. హలో ఉంటావు కదా, లోన్ క్లోజ్ చేసుకుంటే ఇవన్నీ ఉంటావు కదా సార్. లోన్ క్లోజ్ చేద్దామని నేను అనుకున్నా, కానీ నాకు ఇప్పుడు ఇజ్జత్ తీసింది ఎవరు తెచ్చి ఇస్తాడు? ఇజ్జత్ కాదు, మీరు ఇచ్చిన టైం వరకు మేము వెయిట్ చేసాం. మీరు ఇచ్చిన అదే టైం వరకు మేడం, మేము ఏం చేయలేదండి. ఊర్లో వాళ్ళకి కాల్ అదొకటి చేయమని గమనించండి మీరు. అది గమనించండి అగ్రిమెంట్ మీరు. ఎక్కడ రాసుకున్నాం మనం అది చెప్పండి. నేను నేను సార్, లోన్ నేను పేమెంట్ ఊర్లో చేయకపోతే మీరు ఇచ్చిన numbers కే నేను చేశాను. అదే నేను అది మేడం, కూడా నేను ఇచ్చిన నలుగురికే నంబర్ అంటారు చేశాను. కదా, నేను ఇచ్చిన నంబర్ అంటారు కదా, నాకు మెయిల్ చేయించండి. లేదంటే నేను తీసుకుంటే ఇప్పుడు రిఫరెన్స్ నెంబర్ నేను తీసుకోమంటే నేను మెయిల్ చేసి తీసుకుంటే ఇప్పుడే చెప్పండి. అదొక ఆప్షన్ ఉంది కస్టమర్ కి. తీసుకోండి సార్. కస్టమర్ కి ఆప్షన్ ఇది ఒకటి ఉంది, మీకు తెలీదు అని అనుకుంటారేమో కానీ నాకు తెలుసు అది. నేను ఇప్పుడు బ్యాంకు మెయిల్ చేస్తా రిఫరెన్స్ నెంబర్ ఇది మెయిల్ చేయండి అని. పెట్టరా బ్యాంకు? ఏంటండి? బ్యాంకుకి నేను ఎన్ని రిఫరెన్స్ నెంబర్లు ఇచ్చినా ఒకసారి నాకు పెట్టండి అంటే పెట్టదా బ్యాంకు? పెట్టరుగా ఆ? పెట్టరుగా పెట్టరుగా అన్నంత సింపుల్ గా కాదు మేడం. నేను తీసుకుంటా మేడం, నేను తీసుకుంటా. అదండి, పెట్టినోడు మీకు తెలీదా? ఆ? పెట్టినోళ్ళు మీకు తెలీదా సార్? పెట్టింది నేను 2 నంబర్ నాకు మంచి గుర్తుంది. ఏ నంబర్లు పెట్టినా కూడా నేను చెప్తా, కావాలంటే మీరు చెక్ చేసుకుంటే కూడా అంతే ఉంటది ఆడ. ఎవరు ఎవరు ఎవరు? నేను ఏ నంబర్లు పెట్టినా నాకు బాగా తెలుసు. ఆడ కాలమ్స్ లలో అడిగిందే 2 నంబర్స్. మీరు ఇంతమందికి ఎట్లా కాల్ చేస్తారు? ఇవన్నీ ఆర్గ్యుమెంట్లు నాతో పెట్టుకోకండి మేడం. చెప్పండి ఇప్పుడు ఫస్ట్ చెప్పండి, ఎందుకు చేశారు కాల్? ఏం లేదు, మీకు మాకు ఏముంది చెప్పండి. లోన్ కడితే అయిపోతుంది కదా. మీకు నాకు ఏమి లేకపోతే మీరు అంత పర్సనల్ ఎందుకు తీసుకున్నారు? మరి మా ఊరిలో చేసి కాదండి, పర్సనల్ గా తీసుకోవడానికి మీరు ఏమన్నా నా శత్రువా? అట్లే ఉంది కదా, మరి నాకు బ్యాంక్ లోన్ ఇచ్చింది బ్యాంక్ కట్టుకోవాలి. మీరు మధ్యలో ఇవన్నీ పెంట పనులు ఎందుకు చేశారు? చెప్పండి. కాదు సార్, మీరు మీ మీద మాకు పర్సనల్ ద్వేషాలు ఏమన్నా నేను క్లోజ్ ఉన్నాయా? చేసుకుంటా కూడా నెక్స్ట్ మంత్ వేరే ఏజెన్సీ లో క్లోజ్ చేసుకుంటా. ఓకేనా మేడం? నేను నెక్స్ట్ మంత్ వేరే ఏజెన్సీ లో క్లోజ్ చేసుకుంటా. వేరే ఏజెన్సీకి ఇది నా దగ్గరే ఉంటది కదా సార్. నెక్స్ట్ మంత్ చూద్దాం. ఇప్పుడు మీ దగ్గర ఉండదు కాబట్టి ఇవన్నీ కథలు పడతారు మేడం మీరు. నా దగ్గర ఉంటది కాబట్టి చెప్తున్నాను సార్. నెక్స్ట్ మంత్ ఫస్ట్ కాల్ చేయండి నాకు. ఫస్ట్ కాల్ నెక్స్ట్ మంత్ మీ దగ్గర ఉంటుంది అంటారు కదా, ఫస్ట్ కాల్ చేయండి. ఫస్ట్ పేమెంట్ చేద్దాం. ఫస్ట్ వద్దు, నాకు ఈ మంత్ కమిట్మెంట్ ఇచ్చారు. నాకు ఈ మంత్ కాల్ చేయండి. 15,000 అయితే పే చేస్తా. చేయండి, నో ప్రాబ్లం. చేయండి. సెటిల్మెంట్ రేజ్ చేయండి. సెటిల్మెంట్ రేజ్ చేయండి. చేస్తున్నా. 40 హలో, మీరు చెప్పండి. సెటిల్మెంట్ పూర్తిగా 15,000 కే క్లోజ్ చేయండి. తెలివిగా మాట్లాడుతున్నారా? అవును మేడం, మరి మీరు పోయిన ఇచ్చేది ఎలాగో తెచ్చారు కదా.
దాని బదులు ఇట్లా ఒకటి ఇది చేయండి, లేదంటే అందరికి సార్, మీరు నిన్న అన్న మేము అది నిన్న మేడం, నిన్న ఇప్పుడు నిన్న ఒకటి చెప్పేదినండి. మీరు నిన్న నాతో ఇట్లానే మాట్లాడింటే నేను 15,000 ఇప్పుడు కడుతుంటున్నావు, ఎప్పుడు కడుతుంటున్నావు, లేకపోతే ఈసారి 20 నెక్స్ట్ మంత్ 20 కట్టుకుంటున్నావు, లేకపోతే ఈ మంత్ 20 30 కట్టి నెక్స్ట్ మంత్ 10 కడుతుంది. ఆల్రెడీ మీతో మేము మాట్లాడలేదు. మీరు పార్టీకి కూడా ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకోలేదు. పార్టీకి ఒప్పుకున్నాను, కాల్ రికార్డింగ్ పార్టీకి ఒప్పుకున్నాను, కాల్ రికార్డింగ్ ఉందా మీ దగ్గర? నా దగ్గర ఉంది. నేను ఒప్పుకోలేదు. పార్టీకి ట్రై చేయండి సార్. మేడం చేద్దామంటే సరే మంత్ ఒప్పుకోలేదు మేడం. ఇప్పుడు చెప్పండి మేడం. మంత్ స్టార్టింగ్ లో నేను చెప్పినా సార్. ఇప్పుడు మీరు చేసిన అప్పటికే అన్న ఈ మంత్ చేయండి సార్ 30,000, నెక్స్ట్ మంత్ 10,000 చేయండి. సరే మేడం, ఇప్పుడు మీరు చేశారు కదా పెంట, దానికి బదులు అన్నారు. నేను ఇప్పుడు ఏమంటారు మేడం, నేను 15,000 చెప్పండి, క్లోజ్ చేస్తా. అది ఓకే అయితే మీరు చెప్పండి, లేదంటే ఊరుకోండి. 30 ఏంది మేడం వస్తుంది సార్? మరి ఇవి డ్యామేజ్ చేసారు కదా ఆల్రెడీ. నేను ఇవన్నీ ఇది డ్యామేజ్ సార్, మీకు నచ్చింది చేసుకోండి అన్నారు కదా సార్. నచ్చింది చేసుకోమంటే ఊరు మంది చేస్తారా మీరు ఫోన్? మరి చేసుకోండి. మరి ఇప్పుడు ఇంకేంది నాకేందుకు చేస్తారు? అదే మేడం, ఇప్పుడు మీరు అదే మేడం, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా 30,000 అయితే నేను కడతాను, నేనైతే కట్టను. ఏం చేసుకుంటారు చేసుకోండి అని అదే మేడం. ఇప్పుడు నిన్న చేసిరు కదా, మరి వచ్చిందా డబ్బులు? నిన్న చేసిరు కదా మీరు, మీ ఇష్టం వచ్చింది. నెలైనా మీరే కట్టాలి సార్. అదే మరి రేపు నెలైనా మీరే అసలు సెటిల్మెంట్ ఎందుకు ఇవ్వాలి సార్? మీకు నాకు తెలియక అడుగుతున్నా. మేడం నేను అడిగినా మీకు, నేను అడిగినా మీరు 181,000 కట్టి నేను అడిగినా మీకు, నేను సెటిల్మెంట్ ఇవ్వకండి, నాకు సెటిల్మెంట్ ఇవ్వకండి. నేను టైం తీసుకుని నేను టైం తీసుకొని కట్టుకుంటా. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నువ్వేం నీ పని ఏంది? నీ పని ఏంది? నీ పని ఏంది? నీ పని ఏంది? కొట్టమని నీ పని లోన్ తీసుకొని డబ్బులు కొట్టమని నీ పని మంత్లీ కదా నీ పని. నీ ఇంట్లో సొమ్మేమో నువ్వు పెట్టలేదు కదా. నీ ఇంట్లో సొమ్మేమో పెట్టావా? నువ్వు నీ ఇంట్లో సొమ్మేమో తీసుకొచ్చి బ్యాంక్ లో పెట్టావా? అది నేను తీసుకున్నాను. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నేను మాట్లాడటం మానేస్తా. కాకిలా కరవకుండా ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పెట్టి నేను ఆ సొమ్ము తీసుకున్నాను. నా సొమ్ము నేను తీసుకున్నాను. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? మీరు ఇచ్చిన దానికి అంతకన్నా ఎక్కువ కట్టిన. అంతే సార్, మీరు తెలివిగా మాట్లాడద్దు. నేను మీరు ఇచ్చిన దానికి అంతకన్నా ఎక్కువ కట్టిన. ఎంత ఇచ్చారు? ఇచ్చిన 3,00,000 2,40,000 కట్టిన. ఎవరు మాట్లాడుతున్నావు? తెలిసే కాబట్టి తీసుకున్నారు కదా సార్. మీరు అన్నిటికీ అగ్రి అయ్యా కదా లోన్ తీసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం వెళ్ళు కదా. ఈ దొంగ పనులు ఎందుకు చేస్తున్నావు? లోన్ దొంగ పనులు ఎందుకు చేస్తున్నావు? నువ్వు తీసుకున్నది ఎంత, నువ్వు లోన్ కట్టాల్సింది ఎంత అనేది అదే మేడం, నేను అగ్రిమెంట్ ప్రకారం మాట్లాడుతున్నావు కదా. అగ్రిమెంట్ ప్రకారం ఆర్గ్యుమెంట్ వదిలేసాను మేడం. ఇప్పుడు 15,000 చెప్పండి, క్లోజ్ చేద్దాం. లేదంటే ఇక చెప్తున్నా కదా, నిన్న చేసిరు కదా, ఇంకేమైనా చేస్తా అంటే చేసుకోండి. నేను చేయడానికి నో ప్రాబ్లం సార్. నా వర్క్ గురించి నువ్వు చేసేదే దొంగ పని. నీకు వేరే ఏ పని చేత కాదు. వేరే ఏ పని చేత కాకనే దొంగ పనులు చేస్తున్నావు నువ్వు. దొంగ పనులు కస్టమర్ దగ్గర ఒకటి చెప్పేది నువ్వు, కస్టమర్ దగ్గర రికవరీ చేయడానికి చేత కాక నువ్వు ఊరు మందికి ఫోన్ చేస్తున్నావు. పరువు మొత్తం పోయినా పర్వాలేదు నాకు, నేను అన్ని వదులుకొని కూర్చున్నానంటే ఆల్రెడీ పోయింది, పోయినాకనే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇప్పుడు పోయింది, దానికి చెప్పింది మీరే. మేమేం చేయలేదు మీకు. మీ పరువు మీరే పోగొట్టుకున్నారు. అవునా? ఫోన్ నేనే చేసిన ఏంది ఊరు మందికి? మేము ఊరంతా కాల్ చేసి అంత చీప్ మెంటాలిటీ ఏం ఎవరు చేసిన? మరి ఎవరు చేసిర్రు? ఏమో నీకు ఎన్ని బ్యాంకులు, నీకు ఎన్ని బ్యాంకులు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర కాల్ రికార్డింగ్ ఉంది. ఏం మాట్లాడుతున్నావు మేడం నువ్వు? అందరూ ఎవరు పల్లెటూరు అంటే పొలాల్లో పోయి గెలుపుకోరు. ఎవడు పల్లెటూరు అని కాదు, అనుకుంటామే సిటీ కన్నా తెలివైన వాళ్ళు ఉంటారని మాకు తెలుసు. అక్కడ తెలుసు కదా. కొంపలు ముంచే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నువ్వు ఎన్ని కొంపలు ముంచి వచ్చినావు మేడం అడిగి? ఇప్పటివరకు ఎంతమంది జీవితాలు నాశనం చేసినావు? ఏమో ఏం చేశారు మీకే తెలియాలి. సార్ లోన్ కడతానని చెప్పి నమ్మించి 25వ తారీఖు వరకు లాక్కొచ్చి ఈ రోజు నేను కట్టనని కమిట్మెంట్ చెప్తున్నావు. మరి మీకెన్ని తెలివితేటలున్నాయి చెప్పండి? 25వ తారీఖు రేపటికి నీకు పుట్టే పిల్లలకు చెప్పి నీకెన్ని తెలివితేటలున్నాయి? రేపటికి నీకు పుట్టే పిల్లలకు కలుగుతుందా పాపం అంతా? నీకు పెళ్లి పేటకులు లేకుండా తిరుగుతున్నావు అంట కదా నువ్వు రోడ్ల మీద. ఎవరు చెప్పి నీకు పెళ్లి కాకుండానే పోతావేమో. పిల్లను దొంగ పనులు కదా. ఎవరు దొంగ పనులు? నేను నిజాయితీగా చేస్తున్నా, శాలరీ తీసుకొని వరకు
2 లక్షలు అవుట్ స్టాండింగ్ ఉంటే ఈయనకంటే 30,000కి 35,000కి ఇవ్వాలంట. యాడ్ నుంచి తెచ్చిస్తారు సార్ మీకు? ఎవడు ఇవ్వకపో మరి మేడం, ఇవ్వక నేను నెక్స్ట్ మంత్ చేసుకుంటా. నేను 30 నెక్స్ట్ మంత్ చేసుకుంటా. 40 అయినా సరే నేను నెక్స్ట్ మంత్ చేసుకుంటా, కానీ నీ దగ్గర కట్ట. నా దగ్గరే కట్టాలి. నెక్స్ట్ మంత్ నా దగ్గరే కట్టాలి. నెక్స్ట్ మంత్ నీ దగ్గర ఉంటే చూద్దాం. నెక్స్ట్ మంత్ నీ దగ్గర ఉంటే చూద్దాం. నీ దగ్గర ఎవరు క్లోజ్ చేయడు. 41కి రాదు. నెక్స్ట్ మంత్ కూడా అది నెక్స్ట్ మంత్ నేను చూసుకుంటా మేడం. నీకు రానివ్వను కూడా నేను 41. ఇప్పుడు ఈ మంత్ అయితే చెప్పండి మేడం. నీకు ఎందుకు ఇవ్వాలి నేను సెటిల్మెంట్? మేడం ఇవ్వకు. నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు మొత్తం కట్టాల్సిందే. 1,80,000 కట్టాల్సిందే. నీకు సెటిల్మెంటే అడగట్లే. 40,000 కట్టేదానికే గతి లేదు. నువ్వు అంత అవుట్ స్టాండింగ్ కట్టేస్తాను. గతి మేడం, గతి లేకనే అడుక్కునే పని చేస్తున్నావు. నీతో గతి లేకనే నువ్వు అడుక్కునే పని చేస్తున్నావు. ఇట్లా లేకపోతే సాఫ్ట్వేర్ డబ్బులే లేవు. అన్ని కబుర్లు చెప్తున్నావు. ఎందుకు డబ్బులు లేవని చెప్పు ముందు. అది చెప్పు డబ్బులు లేవని. 25వ తారీఖు వరకు లాక్కొచ్చి డబ్బులు లేవని చెప్పి మొహన్ లాగట్లా అరవకు. నేను ఒకటి చెప్తా అయిను. నువ్వు నిన్న ఎవరెవరి కదా కాల్ చేసినావు వాళ్ళందరికి ఫోన్ చేసి నాకు కాన్ఫరెన్స్ పెట్టు. నువ్వు మాట్లాడు. ఇట్లా సారీ తప్పైపోయిందని నువ్వు చెప్పు. విత్ ఇన్ సెకండ్స్ నేను నిన్న ఎంత కడతానో అంత కట్టేస్తా. ఏమైనా ఉండదు నెక్స్ట్ మంత్ కట్టేస్తా. నువ్వు కట్టి ఇగో ఈ కాల్ రికార్డ్ చేసుకో. నువ్వు పేమెంట్ కట్టి రిసిప్ట్ పెట్టి నేను నీ కాల్ కలిపిన ప్రతి ఒక్కరికి నాకు చెప్పండి. నువ్వు దొంగ పనులు చేసింది నువ్వు, నేను కాదు. నిన్న కూడా సారీ చెప్తాను. సారీ చెప్పి పేమెంట్ చేస్తావు. నువ్వు రికార్డింగ్ చేసుకో. నువ్వు కూడా రికార్డింగ్ చేసుకో. నువ్వు పేమెంట్ చేసి రిసిప్ట్ నేను ఇప్పుడు అయితే 15,000 కడుతుమంటే కడతా, లేదంటే నేను చెప్పింది తీసుకుంటావో తీసుకో. నేను సారీ చెప్తా. నేను ఎందుకు తీసుకుంటా? చేసింది నువ్వు తీసుకోవాలా పని. నేను తీసుకుంటే అది కరెక్ట్ ఉండదు. నేను ఎందుకు కడతా పేమెంట్? ఇప్పుడు నేను పేమెంట్ ఫస్ట్ చెయ్యా. బ్యాంకు కంప్లైంట్ ఇచ్చుకుంటావా, పోలీస్ స్టేషన్ పెడితే నేను కట్టాను. ఇప్పుడు నువ్వు ముందు చెయ్యు. మూసుకొని ఉండు. డబ్బులు కింద మీద మూసుకొని కూర్చోను. నువ్వు కింద మీద కూర్చో. నువ్వు కింద మీద మూసుకొని కూర్చో మేడం. ఎక్కడ మాట్లాడకు. నీకే నువ్వు చెప్పే ఫస్ట్. నువ్వు ఎక్కడ చెప్పు ఫస్ట్. అది చెప్పడానికి నీకు సిగ్గు అవుతుంది. నీకు సిగ్గు అవుతుంది. నీకు సిగ్గు చేసిన ఒక్కొక్కరికి ఫోన్ చేసి ఏమైతాడు, నాకైతే ఇట్లా అవుతాడు. నీకు నిన్న చేసింది కూడా ఇంతే. నీ దగ్గర ముందు డబ్బులు లేవు. డబ్బులు లేకుండా కథలన్నీ వేస్తున్నావు నువ్వు. సరే మేడం, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. నేను నెక్స్ట్ మంత్ లో కట్టుకుంటా. ఓకేనా? నేను నెక్స్ట్ మంత్ లో కట్టుకుంటా. నెక్స్ట్ మంత్ కి 40 రాదు. నువ్వు ఎవరు మేడం చెప్పండి. 45 ఉండండి, 50 కట్టుకుంటా. నెక్స్ట్ మంత్ నేను 50 కట్టుకుంటా. సెటిల్మెంట్ ఇచ్చేది కూడా నేనే. నెక్స్ట్ మంత్ లో 50 కట్టుకుంటా. నీ 30,000 కడతాకే గతి లేదు. 50 అదే మేడం, నేను 50 కడితే నువ్వేం చేస్తావు? నేను 50 కడితే నువ్వేం చేస్తావు అంటున్నా. 30,000 కడతానికి నిన్న ఊర్లో ఫోన్ చేసినావు కదా, నా కెపాసిటీ ఊర్లో ఇంత ఇజ్జత్ కూడా లేదు. నీకు ఊర్లో ఇంత ఇజ్జత్ ఊర్లో ఇజ్జత్ కూడా లేదు. నీకు ఇచ్చే దమ్ము కూడా ఎవరికి లేదు. అప్పులు చేసి కూర్చున్నావు నువ్వు. అన్ని విధాలు అప్పులు చేసి కూర్చున్నావు నువ్వు. మంచిగా నువ్వు అన్ని వదిలేసి కూర్చున్నావు. నీ దగ్గర డబ్బులు లేవు. ఈ మంత్ నీకు కడతానికే కనీసం 10,000 కడతానికే నీకు గతి లేదు. నీ అకౌంట్ లో రూపాయి లేదు. నా దగ్గర లేవు. అదే చెప్తున్నాను కదా. నా దగ్గర లేవు. నాకు ఫోన్ చేయకు. ఆ మాట ఒప్పుకోవచ్చు కదా. సరే నీ దగ్గర డబ్బులు లేవని వదిలి పారేస్తాం కదా. లేదని చెప్పాలి. నేను అదే నీ దగ్గర లేవని నేను నాకు తెలుసులే గానీ ఎవడు చేసినా డబ్బులు లేవని చెప్పు. మా మీద చెప్పమాక. చేత కాకుండా ఇప్పుడు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినా కూడా నాకు తెలుసు. ఎవరికి కూడా నీకు అందుకే నేను కట్టినాను. అందుకే వాళ్ళు కొట్టారు అని చెప్పు. అది చెప్పు. సిగ్గు లేకుండా నీకు సిగ్గు నీకున్నది. అంతేగాని మా మీద సిగ్గు. నిన్న ఊరిలో ఫోన్ చేసిన చెప్పలేవు. కాల్ రికార్డ్ నా దగ్గర ఉంటే నేను పెట్టానంటే నీకే బొక్క అవుతుంది. పెట్టుకో. నేను కాల్ రికార్డ్ నేను అలా పెట్టానంటే నీకే బొక్క అవుతుంది. పెట్టు వద్దంటున్నా. పెట్టు. అదే నేను అంటున్నాను. అది డబ్బులు లేవు. నువ్వు ఎంతమంది ఫోన్ చేసినా పెట్టా. నువ్వు నిన్న ఈ నంబర్ 10,000 కడతాను. అదే నిన్న ఈ నంబర్ తో ఎంతమంది ఫోన్ చేసినా పెట్టనా. అడుక్కు తిని బతుకుతున్నాను అని చెప్పు. నీకు 25వ తారీఖు వరకు టైం ఇచ్చి నా కొడక నీకు ఇంతవరకు మేము ఇది చేస్తాం. మీ అమ్మ మీ అప్ప సికింద్రాబాద్ బస్ స్టాండ్ లో కనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు.
అవునా? ఆ. నీ అమ్మ అక్కడ బస్ స్టాప్ లో అరే కనిపిస్తున్నారు. మీ అమ్మ అక్కడే ఉంటది. నీ అమ్మ అక్కడే ఉంది ఏ కదా. నీ పోరా. అమ్మ అక్కడ అదే మూతికి లిప్స్టిక్ పూసుకొని అదే సిగ్గు కదా. నీకుందా నీకు? ఇక అదే మన సిగ్గు శరం ఉందా నీకు? పేమెంట్ తీయాలంటే రెస్పెక్ట్ గా నీ అమ్మ మాట్లాడు. నీ కాదురా, నీ అమ్మ అదే కదరా. నీ అమ్మ అక్కడ కూర్చొని అరే నీ అమ్మ నీకు మీ ఆనే అమ్మ కన్నదంట కదనే. సంపాదిస్తుంటే నీ నీకేంటే? అమ్మ నీకు ఆనే లోన్ కన్నదంట కదనే. కడతానికి మీ అమ్మ సంపాదిస్తుంది నీ కదా, అమ్మ నీకు నీకేమి? ఆనే కన్నదంట కదనే. అరే నీ లోన్ కడతానికి నీకేం మీ అమ్మ సంపాదిస్తుంది కదా. గాజులు పంపించమంటావా? ఏమని? చీరా గాజులు పంపించమంటావా? నీకు కూడా నీకు పంపించాలనా? కింద మీద ఏం లేదంట కదా నేను నీకు. నేను ఎలాగో కట్టుకునేది చీరేరా. నీకు చీర నేను కాదే. నీకు కట్టుకునే చీర నీకు కూడా నీకు చీర పంపించమంటావా? కాదు. చీర నువ్వు ఆడ చేస్తారు చీర చూడు గాజులు బోనాల ముంగట. పంపించమంటే చెప్పు, పంపిస్తా. ఎన్ని బల్కంపేట నుంచుంది కానీ బోనాల ఒక ముందు గంట చేస్తారు చూడు. వచ్చేస్తా నీకు. సో విన్నారు కదా, ఇక్కడ కస్టమర్ ప్రాపర్గా జవాబు చెప్పాడు. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడే రైటు ఏ ఒక్క రికవరీ ఏజెంట్కి లేదు. సో ఈ విధంగా మాట్లాడితే సో దానికి అకార్డింగ్గా మీరు జవాబు ఇవ్వండి. సో ఇలాంటి వాటికి, ఇలాంటి బెదిరింపులకు మీరు భయపడకండి. ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తే మీరు ఆర్బీఐకి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. కంప్లైంట్ రైజ్ చేస్తే అరెస్ట్మెంట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.